మహమ్మద్ షమి భారత క్రికెట్లో ఒక అద్భుతమైనటువంటి పేస్ బౌలర్. ఇతడి మూలంగానే భారత్ 2023 వన్డే వరల్డ్ కప్కు ఫైనల్ చేరింది. ఇక ఫైనల్లో కొన్ని విధాలైన కారణాలతో ఓటమిని చవిచూసినప్పటికీ ఇతడు సెమీస్లో తీసినటువంటి 7 వికెట్ల ఘనత అనేది భారత అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. అసలు ఆ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం ఒక్క షమి మాత్రమే. అసలు ఆ మ్యాచ్లో భారత బౌలర్లందరినీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు చాలా గొప్పగానే ఆడారు. కానీ ఒక్క షమి బౌలింగ్ను మాత్రం అసలు ఏ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా ఆడలేకపోయారంటేనే షమి బౌలింగ్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా భారత్ లాంటి ఉపఖండ పరిస్థితుల్లో ఇతడి యొక్క బౌలింగ్కు చాలా గొప్ప స్పెషాలిటీనే ఉందని చెప్పాలి. అంతేకాకుండా 2025లో భారత్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచిందంటే దానికి కూడా షమి బౌలింగ్ చాలా కారణమనే చెప్పాలి. ఇక ప్రత్యేకంగా 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అయితే అత్యధిక వికెట్లు తీసిన ఘనత కూడా ఈ మహమ్మద్ షమికే దక్కింది. ప్రత్యేకంగా ఒక ఏడాది కిందట ఇతడు భారత్కు టెస్టులు మరియు వన్డేల్లో చాలా కీలకమైన పేస్ బౌలర్. మరి అలాంటి గొప్ప బౌలర్కు ఈ మధ్య కాలంలో అస్సలు అవకాశాలే ఇవ్వడం లేదు. దీనికి కారణాలను కూడా మన సెలెక్టర్లు చాలానే చెబుతున్నారు. అవి ఏమిటంటే షమి ఇప్పటికే దాదాపుగా 35+ ఏజ్కు వచ్చేశాడు. ఈ టైంలో ఇతడికి అవకాశాలు ఇచ్చే బదులు అతడికన్నా యంగ్ టాలెంట్ ఉన్నటువంటి బౌలర్లకు అవకాశాలు ఇస్తే ఫ్యూచర్లో భారత్కు మరిన్ని ఐసీసీ ట్రోఫీలు రావడానికి తోడ్పడతారు అన్న ఉద్దేశంతో ఇతడిని సెలెక్టర్లు పక్కన పెడుతున్నారు. అంతేకాకుండా ఇతడు కొన్నిసార్లు ఎక్కువగా గాయపడడం కూడా అతన్ని సెలెక్ట్ చేయడానికి ఒక బూచిగా చూపుతున్నారు. ఇన్ని కారణాలు వీరు చెబుతున్నప్పటికీ దేశవాళీల్లో మాత్రం ప్రతిభకు వయసు అడ్డం కాదు అని నిరూపిస్తూ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ప్రధానంగా ఇతడి యొక్క బౌలింగ్ వల్ల బెంగాల్ ఎన్నో విజయాలను ఈ మధ్య కాలాల్లో ఒంటి చేత్తో సాధించగలిగింది. ఈ రంజీ ట్రోఫీల్లో బెంగాల్ యొక్క విజయాల వెనుక ప్రధాన కారణం ఈ మహమ్మద్ షమి బౌలింగ్ మాత్రమే. అందువల్ల అతడిని భారత టీంలోకి తీసుకోవాలని ఈ మధ్య కాలంలో సౌరవ్ గంగూలీ కూడా ఒకానొక మీటింగ్లో చెప్పడం జరిగింది. నిజానికి మహమ్మద్ షమి ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడు. అసలు అతడిని భారత సెలెక్టర్లు ఎందుకు పక్కన పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నిజానికి అతడు బుమ్రాతో సమానమైనటువంటి ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతడిని భారత టీం ఉపయోగించుకోకపోవడం చాలా దురదృష్టకరమైన అంశమని అతడు ఒకానొక షోలో చెప్పడం జరిగింది. కాబట్టి షమిని వయసుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా భారత టీంలో ఆడించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతడు కీలక సమయాల్లో మరియు చాలా ముఖ్యమైన మ్యాచ్ల్లో అద్భుతమైనటువంటి తన యొక్క సామర్థ్యంతో మ్యాచ్ను ఒంటి చేత్తో మలుపు తిప్పగల గొప్ప బౌలర్. ప్రధానంగా మహమ్మద్ షమికి అసలు ఛాన్సులు రాకపోవడానికి మరో కారణం కూడా ఉంది. అది ఏంటంటే 2025 IPL సీజన్లో అతడు గొప్పగా ఏమంతగా రాణించలేదు. ఇది కూడా ఒక కారణమనే చెప్పాలి. కానీ IPL ప్రతిభతో ఇంటర్నేషనల్ క్రికెట్ను చూడడం చాలా బాధాకరమైన అంశమే. IPLలో రాణించమంత మాత్రాన ఇంటర్నేషనల్ క్రికెట్లో రాణించరని చెప్పలేము. అందువల్ల IPL ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోకుండా ఇతడికి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఛాన్స్ ఇవ్వాలని ఆశిద్దాం.